కార్తీక్, నీ ప్రశ్నలో నీ ప్రశ్న ఉన్నది ఇండియన్ ఎక్స్ప్రెస్. నీ ప్రశ్న కరెక్ట్ అడిగినావు. నేను ఇప్పుడు జవాబు చెప్పే టైం కాదు అది. నేను ఓపెన్ అయినా మీతో ఓపెన్ కాకపోవచ్చు, కానీ చూద్దాం. గవర్నమెంట్లో మా వాళ్ళు కూడా ఆలోచన చేస్తుండొచ్చు. ఆలోచన చేస్తలేరని ఎందుకన్నా? సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచన చేస్తుండొచ్చు కదా. ఆయన కూడా పొలిటీషియన్, పిసిసి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన కూడా ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచనలు ఆయన కూడా ఆలోచన చేసుకుంటాడు కదా. ఆయనకు ముఖ్యమంత్రిగా అన్ని విశ్లేషించుకుంటాడు కదా ఆయన కూడా. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా బయట చెప్పలేడు. నాకు కొంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి చెప్పగలుగుతా. ఇది చెప్పడం వల్ల ఏంటంటే మా కార్యకర్తలను అలర్ట్ చేసుకుంటున్నా. మా గవర్నమెంట్ అలర్ట్ లేదని కాదు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ అలర్ట్ గానే ఉన్నది. నేను అనుకుంటున్నా మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తుండని అనుకుంటున్నా, మా మంత్రులు కూడా ఆలోచన చేస్తున్నారని అనుకుంటున్నా. కాబట్టి ఇది సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు పరిధి దాటి కొన్ని మాట్లాడలేదు, అన్ని మాట్లాడలేదు. మనసులో పెట్టుకుంటారు, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. దాన్ని వాళ్ళు ఎక్కడ ఏం చేయాలని చేస్తున్నారని నేను అనుకుంటా. కొంత నా ప్రెస్ మీట్ వల్ల కొంత మా కార్యకర్తలకు ఒక మెసేజ్ పోతుంది. దీంతో వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో కొంత అలర్ట్ గా ఉండడానికి ఈ బీజేపీ కుట్ర, తెలంగాణ మీద కాంగ్రెస్ దెబ్బగొట్టే, వచ్చే ఎలక్షన్ దెబ్బగొట్టే కుట్రలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ వాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణలో ఉన్న మారుమూల గ్రామాల నుంచి పట్టణంలో దాకా రాజధాని వరకు అందరు జాగ్రత్తగా ఉండడానికి నా యొక్క ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కార్తీక్, ఇక ఆ కామెంట్స్ ఇక్కడ ఉండే ఛాయిస్. ఎందుకంటే నువ్వు అడిగిన ప్రశ్న, కానీ దానికి కొన్నిటికి నేను కొంత ఎవరది V6 రాజు. ఓకే సార్, నీ కూడా థ్యాంక్ యూ రాజు V6. అందరికి నా బర్త్డే అయిపోయింది. మీరు అందరూ బిలేటెడ్ థ్యాంక్ యూ చెప్పినందుకు మీ అందరు కూడా థ్యాంక్స్. రాజు, రియల్ చెప్తున్నా, నేను ప్రతి సంవత్సరం బర్త్డేకి మా కార్యకర్తలకు అదొక జోష్. నా బర్త్డే పోతా, మధ్యాహ్నం 1 గంటలకు పోతే రాత్రి 10 అవుతుంది. ఎంటైర్ కాన్షియస్ కార్యకర్తలు, నాయకులందరూ వస్తారు. ఇక ఫుల్ టైం ఇస్తారు వాళ్ళకు, ఆ ఎంజాయ్మెంట్ కి. మా వాళ్ళకు 3 ఏళ్ల నుంచి నేను బర్త్డే బ్యాన్ పెట్టిన. ఎక్కడ కూడా కట్అవుట్లు కూడా వేయొద్దని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన. మొన్న 10 డేస్ బ్యాక్ కొంత మీటింగ్ పెట్టుకున్న, మా ఆత్మ కమిటీ చైర్మన్ మీటింగ్ లో అందరు అడిగారు, అన్న నువ్వు ఎందుకో 3 ఏళ్ల నుంచి బ్యాన్ పెట్టినావు నీ బర్త్డే సెలబ్రేషన్స్ ని. ఈ బర్త్డే ఖచ్చితంగా నీకు ఇష్టం లేకపోయినా మా కోసం ఈ బర్త్డే నువ్వు రావాల్సిందే, మేము ఏర్పాట్లు చేసుకుంటున్నామని. వాళ్ళు ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసుకున్నారు. పోయేదాకా నాకు కూడా డౌట్ ఉండే, మా వాళ్ళకు కూడా వస్తాడా రాడా సటక్నా ఏమూడో ఇట్లుంటుందో అయినదని వాళ్ళు డౌట్లు ఉండ్రి. ఆగిరి నిర్మల నా భార్యను అడిగినట్ట, మా రామరెడ్డి అని బ్లాక్ ప్రెసిడెంట్ అడిగినట్ట, మేడం మరి సారు వస్తాడా రాడా, ఇంత భారీగా చేసుకున్నాము అంటే మీ పరిస్థితి ఎట్లుందో నా పరిస్థితి కూడా అంతే ఉంటుంది. నేను కూడా ఆయన మైండ్ ఏం చెప్పలేను. అట్లని నువ్వు నాకు చెప్పినావు కదా, నేను చెప్పగానే మా ఆయన కదా నువ్వు వస్తాడని నన్ను ఎక్స్పెక్టేషన్ చేయకండి అని అంటే అయింది. మొత్తం మీద ఎంట్రీ ఇచ్చిన, మీరందరూ